నవ్వు కూడా ఓకే కదా? వీడియో తీసుకుంటా. ఒక డబల్ అంటే ఇక తిరుమల ఈ ఫోటో చాలు కదా. పిల్లల కోసం పాట పాడారు, ఒక 2 లైన్లు సార్. ఎందుకంటే అలాంటి పాటలు ముందుకు రావాలనేది నా సంకల్పం. భారతీయ సంస్కృతికి వందనం వందనం, భారతీయ సంస్కృతికి వందనం వందనం, ఆ సంస్కృతిలో గోరక్షణ అంతర్భాగం, ఆ సంస్కృతిలో గోరక్షణ అంతర్భాగం. గో అంటే మాతృత్వం మాతృత్వం, గో అంటే సాధుత్వం సాధుత్వం, పవిత్రతకు స్వచ్ఛతకి చిహ్నం చిహ్నం, పవిత్రతకు స్వచ్ఛతకి చిహ్నం చిహ్నం. గో అంటే సౌభాగ్యం సౌభాగ్యం, మనకు సౌభాగ్యం. భారతీయ సంస్కృతికి వందనం వందనం, ఆ సంస్కృతిలో గోరక్షణ అంతర్భాగం. గోవుల మనుగడ భద్రం కావాలి, గో సంతతి నిరంతరం పెరగాలి. నేను 4th క్లాస్ చదువుతాను. ఏ స్కూలు? భాష్యం స్కూల్. ఓ గ్రేట్ గ్రేట్. ఎలా అనిపించింది ఈరోజు పెద్దల చేతులుగా బహుమతి అనుకున్నాం మేడం గారు? ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేడంకి అవార్డ్స్ వచ్చాయి, మాకి అవార్డ్స్ వచ్చాయి కాబట్టి. మీ డ్రీమ్ ఏంటి? మీరేమో వాళ్ళకి పెద్ద అయ్యాక? పెద్దగా అయ్యాక మా మేడం లాగా ఏం మాటమ్మా. మేడం గారి పేరు దేవరకొండ కౌసల్య గారు. మా ఇన్స్టిట్యూట్ పేరు ఓం సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ. నా పేరు తేజోవతి. మా మేడం ప్రతి ఆదివారం గోసేవ చేస్తారండి. గోసేవ అంటే రోడ్డు మీద రాత్రి 10 గంటల తర్వాత ఉండే ఆవులకి మార్నింగ్ వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి ఆ గ్రాసం రాత్రిపూట్ల తినిపిస్తారు. అంతేకాకుండా రేడియం బెల్ట్స్ కూడా వేస్తాము ఆవులకి యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి. మేడం అలా దగ్గర 5 ఏళ్ళుగా ప్రతి ఆదివారం కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. అందుకు గాను అంతేకాకుండా శివాలయంలో 70 మంది పిల్లలకు మేడం ఉచితంగా నృత్యం నేర్పించినారు. అంతేకాకుండా మా పిల్లలకు కోలాటం నేర్పిస్తారు, కూచిపూడి నేర్పిస్తారు. తర్వాత నిత్య శ్లోకాలు పొద్దున లేవగానే అమ్మ నాన్న కాలు మొక్కాలు, మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ నేర్పిస్తారు. ఈ సేవలకు అన్నిటికీ గాను మా మేడంకి ఈరోజు డాక్టరేట్ సర్టిఫికేట్ వచ్చింది. అంతేకాకుండా పద్మ ప్రతిభ అవార్డు కూడా వచ్చింది. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే మాకు చాలా గర్వంగా కూడా ఉంది. మా పిల్లలకు మాకు అంతా నాట్య మయూరి అవార్డులు కూడా వచ్చాయి. మేమందరం అనంతపూర్ నుంచి వచ్చామండి హైదరాబాద్కి. మనం ఫౌండేషన్ వాళ్ళు 8th యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తుండగా మేము ఈ కార్యక్రమానికి వచ్చాము. ఈ అవార్డు మా మేడంకి డాక్టరేట్ అవార్డు దక్కడం మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మేడం, గోవులకు సేవ చేయడం అంటే ఒక గొప్ప ఇది. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఎట్లా మీరు ఇది నేను గోసేవ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 2020లో కరోనా టైంలో ఎంత పెద్ద కోటీశ్వరులైనా ఆకలికి అలమడించిపోయారు. తన వాళ్ళు కూడా ముట్టుకోవడానికి సంకోచించేసి దూరంగా ఉండిపోయిన రోజుల్లో నాకు అనిపించింది, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరము గోవులో సకల దేవతలు కొలువై ఉంటాయన్న గోవును కూడా మనం మర్చిపోతున్నాము. వాటికి నోరు లేదు అడగడానికి. అలా ఒక్కొక్కటిగా ఇట్లా మనం మానేస్తున్నాం కాబట్టి మన సాంప్రదాయాలు మన సంస్కృతికి దూరం అవుతున్నాం కాబట్టి కరోనా లాంటి విపత్తులు వస్తున్నాయి. అలా కాకోకుండా మన పిల్లలకు నెక్స్ట్ జనరేషన్కు గోవును సజీవంగా అందివ్వాలని, మనం ఫ్రేమ్లో కాకుండా సజీవంగా అందియాలనేది నా సంకల్పం. దానికోసం ఈ గోసేవ చేస్తున్నాను. నాకు ఈ అవార్డు నాకు వచ్చింది నా కష్టం కాదు కానీ నాకు వీళ్ళందరూ తోడుంటేనే ఇలా సక్సెస్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్తో పాటు నాకు వచ్చి ఇట్లా సేవకు తోడు రావడము, నాకు స్వామిరావు కానివ్వండి, ప్రభాకర్ అన్నయ్య కానివ్వండి, భీమా అన్నయ్య అని ఉన్నారు, ఆయన చనిపోయారు. తర్వాత మాకు ఇప్పుడు ఆంజనేయులు అన్నయ్య అని వచ్చారనమాట. వాళ్ళు ఎంత కష్టపడి మాకు గోసేవకు నేను ఎంతో దూరం పోయి గట్టి తీసుకొస్తున్నానని నాకు విద్య కానీ అక్కడ అనంతపూర్లో ఉన్నారు, వారి ద్వారా ప్లేస్ ఇచ్చింటే విద్యా గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి నాకు స్థలం ఇచ్చి గడ్డి వేసి నా కోసం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం ఈ గోసేవ? 2020 నుండి, అంటే దాదాపు 4 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మేడం?
నాకు చాలానే వచ్చాయండి అవార్డ్స్. అంటే ముఖ్యమైన వ్యక్తుల ద్వారా ఎవరి ద్వారా మీకు ఇష్టమైన? చాలా కూడా వచ్చాయి సార్. నాకు మహానంది అవార్డు వచ్చిందండి శ్రీశైలం ప్రోగ్రాంలో. విజయవాడలో స్వర్ణనంది వచ్చింది. తర్వాత మేమంతా ఇది జానపద దాంట్లో ఎక్సలెన్సీ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మాకు స్థానం దక్కింది. అన్ని ఈరోజు తెలుగు పరిషత్తులో మీకు అవార్డు తీసుకున్నాం మనం అనే ఫౌండేషన్ ద్వారా. హౌ ఇస్ ఫీలింగ్? సార్ చాలా హ్యాపీ సార్. ముఖ్యంగా చక్రవర్తి అన్నయ్య గారికి చెప్పాలి. మేము ఏదో ఎక్కడో చేస్తున్న సేవను మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకురావడానికి ప్రథమ కారకులైతే మా చక్రవర్తి అన్నయ్య గారు, మనం ఫౌండేషన్ అన్నయ్య. ఆ అన్నయ్య లేనిదే రియల్గా అంటే ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళదు. ముఖ్యంగా అన్నయ్యకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సుమన్ గారి చేతుల మీద తీసుకోవడం, సుమన్ గారి చేతుల మీదుగా తీసుకోవడం కానీ, ఇట్లా వివిఐపీల ముందు నిలబడ్డాను. అతి సామాన్య వ్యక్తినండి నేను. ఈరోజు అంత విఐపీల ముందు రావడానికి కారణం ముఖ్యంగా మీరు గోసేవ అనేది చేస్తారు కదా, మీకేమన్నా ఆర్థిక సాయం కానీ ఏమన్నా? లేదండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి, ఒక నెంబర్ చెప్పండి. లేదండి, నా నెంబర్ అయితే 8790601221. మేము ఇక్కడ ఒక్క పైసా కూడా తీసుకోము. ఇందాక చెప్పాను కదా, సేవ అంటే కేవలం సేవ మాత్రం చేసే వాళ్ళు రావాలి కానీ డబ్బుతో సేవను కొనలేము. అందరూ సొంత డబ్బులు చేసుకుంటున్నారు సేవా కార్యక్రమాలు. ఓన్ మనీతో చేస్తున్నారా? మేమంతా ఓన్ మనీ. ప్రభుత్వంతో కూడా ఏదైనా మీకు రిక్వెస్ట్ లేదు కానీ, హెల్ప్ లేదు కానీ రిక్వెస్ట్ ఏమైనా ఉందా? హెల్ప్ లేదండి. మా ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకునేది ఒకటే, ఒక చిన్న సెక్షన్ 1977లో నుంచి అది అమల్లోకి ఉంది. రోడ్డు పక్కన గోవు ఉండకూడదు అనేది ముందు నుంచి ఉంది. దయచేసి గోవును కాపాడండి. రోడ్డు పక్కన కాకుండా ఉంటే గోశాలలో ఉండాలి, లేదా యజమాని దగ్గర ఉండాలి. అదే మా సంకల్పం. యాక్చువల్ నేను జాబ్ చేస్తున్నాను, కానీ మేడం ద్వారానే మేము ఇక్కడి వరకు కూడా రాగలిగినాం. యాక్చువల్గా అయితే మా మదర్ కూడా అంతే. అంటే తను ఎట్లా అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి, సో వన్ హ్యాండ్ మనదే ముందు ఉండాలి. అలాంటిది మనుషులు మనం చెప్తే ఎవరైనా ఇలా దెబ్బ తగిలింది ఏదో వాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటాం, బట్ గోవులు అలా కాదు. సో వాళ్ళకి ఏం కూడా తెలియదు, వాళ్ళకి ఏమైనా ఆకలి వేసినా తెలియదు, అట్లీస్ట్ తనకి దాహం అని కూడా తెలియదు. సో ఎవరి హెల్ప్ కూడా కాదు, బయట కూడా ఎవరికి ఉండొద్దు. ఎవరికైనా కనిపించినా కూడా అంటే గవర్నమెంట్ని మనం ఏమనుకుంటామంటే ఎక్కడ బయట కనిపించినా కూడా వాటికి బయట ఉండకుండా చేసుకుంటే చాలు. ఒకరి హెల్ప్ అని కాదు కానీ సెల్ఫ్ హెల్ప్ చేసుకుంటే చాలు. అండ్ నా కూతురు కూడా ఇక్కడనే మేడం దగ్గర చేస్తుంది. మేడం సహకారంతోనే ఇక్కడ దాకా రాగలిగినాము. సో క్రెడిట్ అంతా గోస్ టు మేడం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుభాషిణి. ఓకే, ఈరోజు మనం ఫౌండేషన్ వాళ్ళు సార్కు అవార్డు ఇవ్వడము, సార్ ఇంత మంచి సేవా కార్యక్రమం మీరు సపోర్ట్ చేస్తేనే అవుతారు ఏదైనా చేయడానికి. మీరు మీ గురించి చెప్పండి మేడం, సార్ గురించి. సారు సోషల్ సర్వీస్లో బాగా యాక్టివ్గా ఉంటారు. ప్రతి దాంట్లో కూడా ముందుగా వెళ్తారు, అన్నింటిలో కూడా యాక్టివ్గా చేస్తారు. ఈ అవార్డు హస్బెండ్ రావడం నాకు చాలా సంతోషంగా. మీ బాబు ఇద్దరు మంచి, ఒకరు చార్టర్డ్ అకౌంట్, ఒకటి కలెక్టర్ అని, మీరు దానికి ఎట్లా సపోర్ట్ చేస్తారు వాళ్ళ ఎడ్యుకేషన్ విధంగా? వాళ్ళు బాగానే చదువుతారు. వాళ్ళు ఇంకా మేము కొంచెం ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మా ఫాదర్ని చూసి గర్వపడుతున్నాను. ఏం చదువుకుంటున్నారు? నేను 10th క్లాస్. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్. అందరికి కూడా శుభ సాయంకాలం. నా పేరు వై వినుకొండయ్య. నేను గుంటూరు జిల్లా మావిలపల్లి పాఠశాల నందు స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. నేను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రభుత్వ విద్యార్థుల్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ద్వారా, అంటే పిల్లలు కాంపిటేటివ్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఎన్ఐఎంఎస్కి ఎలా ప్రిపేర్ కావాలి, నవోదయకి ఎలా ప్రిపేర్ కావాలి, అలాగే IIITకి ఎలా ప్రిపేర్ కావాలి, పాలిటెక్నిక్ APRJC మిగిలినటువంటి ఇలా పోటీ తరహా ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలపైన నేను విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా పిల్లలకి నేను సమాచారం అందిస్తూ విద్యారంగంలో కొనసాగుతున్నాను. సార్, మీ ద్వారా ఎంతమందికి సీట్లు వచ్చినాయి, ఎంతమంది ఇక్కడ చదువుకుంటున్నారు? నా ద్వారా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అండి పొన్నూరులో నేను పిల్లలకి కోచింగ్ అందించాను. మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిడుబ్రోలు నందు 23 మందికి IIIT సీట్లు రావడం జరిగింది సార్. అలాగే మున్సిపల్ హై స్కూల్ నేతాజీ నగర్ స్కూల్లో 7గురికి సీట్లు రావడం జరిగింది. మరుసటి సంవత్సరం మరలా నేను కోచింగ్ పెడితే 16 మందికి జడ్పీహెచ్ స్కూల్ నిడుబ్రోలు అక్కడ IIIT సీట్లు రావడం జరిగింది. అలాగే మున్సిపల్ స్కూల్ నేతాజీ నగర్లో 4గురికి సీట్లు రావడం జరిగింది. అలాగే శ్రీవేద స్కూల్కి రావడం జరిగింది. అలాగే గుంటూరులో మున్సిపల్ SKRM స్కూల్లో రావడం జరిగింది. నిజంగా నా జీవితంలో చాలామందికి ఎంట్రన్స్ కానీ IIIT టెక్నాలజీ బాగా పెరిగింది, యువత కూడా మంచి ముందంతా ఉన్నారు. కానీ ఇలాంటి టైంలో
ఒకరికి సేవ చేయాలని, ఒకరికి హెల్ప్ చేయాలని మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నాకు ఇన్స్పిరేషన్ అంతా కూడా మదర్ తెరీసా అండి. ఎస్ సార్. ఎందుకంటే ప్రార్థించే పదవుల కంటే సాయం చేసి చేతుల మీద ఉన్నటువంటి స్లోగన్ తోటి నేను ఇన్స్పైర్ ఎక్కువగా కందుకూరు వీరేశలింగం. చిరిగిన చొక్కా అయిన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో. జ్ఞానం అనేటువంటిది మన జీవితాంతం ఉంటుంది. చితిలో కూడా మనకి చితి దాకా తోడు వచ్చేది ఒక జ్ఞానం ఒకటేనండి. ఆస్తి ఐశ్వర్యాలు ఏమి రావు. దాని బేస్ పద్మ ప్రతిభ అవార్డు అనుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే మనం ఫౌండేషన్ ద్వారా ఈ ప్రతిభ అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉందండి. నిజంగా కష్టపడే వారికి ఈ సంస్థ తప్పకుండా మంచి గుర్తింపు ఇచ్చిందని నేను అనుకున్నాను. ఈ సంస్థకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుమన్ గారి చేతుల మీదుగా అవార్డు ఆయన సార్ నేనైతే యాక్చువల్గా హీరో సుమన్ గారి చేతుల మీదుగా అందుకోవడం అనేటువంటిది, నేను చిన్నప్పుడు చదువుకునే వయసులో సుమన్ గారు మంచి ఫేమస్ హీరో. కరాటీ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా చేసేవాళ్ళు. ఆ రోజుల్లో తెలియని రోజుల్లోనే ఆయనకి ఫ్యాన్గా ఉండేవాడిని. అలాంటిది నా జీవితంలో అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి చేతుల మీదుగా, తెర మీదుగా కాకుండా రియల్గా ఆయన చేతుల మీదుగా నా కుటుంబ సమేతంగా అవార్డు తీసుకోవడం అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందుకు సుమన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.